వెల్కమ్ టు మార్క్ టీవీ. మోహన్ బాబు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. అటువంటి మోహన్ బాబు తన కళ అంటూ తిరుపతి సమీపంలో శ్రీ విద్యానికేతన్ అంటూ చెప్పేసి ఒక పెద్ద విద్యా సంస్థ స్థాపించాడు. దాన్ని యూనివర్సిటీ కూడా మార్చాడు. అటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ ఈరోజు విద్యార్థులను వేధించి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసింది అనే ఉద్దేశంతో ఆ యూనివర్సిటీని మూసేయాలి అంటూ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందిందంటే మోహన్ బాబు కాలేజీలో ఏం జరుగుతోంది అనే విషయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి గారిని జూమ్ లైన్ లో అసలు మోహన్ బాబు కాలేజీలో ఏం జరుగుతుంది అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. నమస్కారం సార్. లలిత్ గారు. మురళి గారు, మీరు తిరుపతి వాస్తవ్యులు. మోహన్ బాబు కాలేజీ గురించి గత 25 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉంటారు. అసలు మోహన్ బాబు కాలేజీలో ఏం జరుగుతుంది మురళి గారు క్లుప్తంగా? సార్, నేను కూడా ఈ రోజు ఉదయాన్నే మీడియాలో చూశాను. ఉన్నత విద్యా మండలి కమిషను ఈ యూనివర్సిటీని క్లోజ్ చేసేయమని చెప్పి, ఎస్వి యూనివర్సిటీని టేకప్ చేయమని చెప్పి ఆదేశం ఇచ్చినట్టుగా చూశాను. వాస్తవంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినట్టుగా కనిపిస్తా ఉంది. వాళ్ళు ఆ కమిటీ ఇచ్చినటువంటి వివరాలను కనుక చూస్తే విద్యార్థుల దగ్గర 2022వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినట్టుగా చాలా స్పష్టంగా ఆ కమిటీ ప్రూవ్ చేసింది. ఇది ఎంత దుర్మార్గం మనకు చాలా స్పష్టంగా ఒక ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏ రకమైనటువంటి దోపిడీ కొనసాగుతూ ఉంది, దాంట్లో కూడా పరాకాష్ఠగా ఎట్లా ఉంటుందనేది మోహన్ బాబు యూనివర్సిటీలో చూస్తే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. డిగ్రీ దగ్గర నుంచి ఎంఎస్సి, ఎంఫార్మసీ లాంటి విద్యా కోర్సులు కూడా 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా అదనంగా డబ్బులు వసూలు చేయడం అంటే వేలాది మంది విద్యార్థులు, ఒకరిద్దరు ఉన్నటువంటిది కాదు. 10,000 నుంచి 30,000 మంది ఒక్కొక్క యూనివర్సిటీలో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు కూడా ఏం తక్కువేం లేరు, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే 26 కోట్ల రూపాయల అదనపు ఫీజులు వసూలు చేశారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి. ఇది అఫీషియల్ గా రెసిప్ట్ బేస్డ్ గా తెలిసినటువంటి విషయాలు. ఇట్లా కాకుండా ఇంక వేరే పద్ధతులు ఏమైనా జరిగాయా లేదా మనకు తెలియదు. కానీ ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా ఉండేది ఏమంటే, ఈవెన్ డే స్కాలర్స్ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వచ్చి చదువుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడికి కూడా మెస్ డబ్బుల పేరుతో భోజనాలు చేస్తున్నట్టుగా కూడా కలెక్ట్ చేస్తున్నారు. రికార్డెడ్ ఎవిడెన్స్ మాకు దొరికిందని చెప్పి ఆ కమిటీ అనౌన్స్ చేసింది. అంటే ఏం జరుగుతుంది, నువ్వు ఏమి నేర్పిస్తున్నావు సొసైటీకి? ఈ రోజు మోహన్ బాబు అనేక సందర్భాల్లో విలువల గురించి చాలా పెద్ద ఎత్తున ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. క్రమశిక్షణ గురించి చాలా పెద్ద ఎత్తున ఆయన చెప్తా ఉంటాడు. ఇదేనా క్రమశిక్షణ? నువ్వు నేర్పించేటువంటి క్రమశిక్షణ సొసైటీకి ఇదేనా? ఈ రకమైనటువంటి దోపిడీ అది ఎవరు సమర్థించినా 100కి 100 పాళ్ళు చాలా తప్పుడు వైఖరి. ఇది దీన్ని ఏ ఒక్కరూ సమర్థించకూడదు. వాస్తవంగా అయితే ఈ యాజమాన్యం మీద క్రిమినల్ చర్య తీసుకోవాలి, మూసేయడం కాదు, క్రిమినల్ చర్య తీసుకోవాలి. తప్పు, ఇది చీటింగ్. ఎంత అన్యాయమనంటే యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఎవడైనా వేరే చోట సీట్ వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఉన్నతమైనటువంటి సీటో లేకపోతే ఇంకోటో వచ్చింది, అక్కడి నుంచి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రకరకాల కుటుంబ కారణాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ కాలేజీ నుంచి విత్డ్రా అయ్యి వెళ్ళాలనుకుంటే కూడా కుదరదు. ఇక్కడ యూజీసీ నామ్స్ ప్రకారం అయితే ఎప్పుడైనా టీసీ తీసుకొని వెళ్ళొచ్చు అనేది యూజీసీ నామ్స్. కానీ ఇక్కడ మొత్తం 3 ఏళ్ల కోర్సు 5 ఏళ్ల కోర్సుతో ఉన్నటువంటి ఫీజు మొత్తం కడితే అప్పుడు వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఇదేమిది? ఎవడైనా ప్రశ్నిస్తే వీళ్ళు బాక్సర్లు పెట్టుకొని అక్కడ దాడులు చేయడం, లేదంటే కొట్టడము, తిట్టడము, ఈ రకమైనటువంటి పద్ధతులు కూడా గతంలో అనేక సందర్భాల్లో చూసాం. చాలా కంప్లైంట్స్, ఒక్క కంప్లైంట్ కాదు, నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ పరాకాష్ఠకు చేరి వచ్చినటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే మేము కోరింది ఏమనంటే, పేరెంట్స్ కమిటీ దీని మీద ఫిర్యాదులు చేసింది. ఫిర్యాదులు చేసేంత వరకు ఏం చేస్తున్నాయి ప్రభుత్వ సంస్థలన్నీ? మీరేం తనిఖీ చేయరా? ఏ రకమైనటువంటి ఇది ఉండదా? అంటే రాజకీయంగా వైరుధ్యాలు ఉంటే, వాళ్ళకు తేడాలుంటే అట్లాంటి వాళ్ళ మీద కమిటీలు వేయడం, అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్నటువంటి ప్రక్రియ తప్ప అసలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రైవేటు
వ్యవహారాలు నడుపుతున్నటువంటి ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు, వీళ్ళే కాదు, చైతన్య కావచ్చు, నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, లేకపోతే రకరకాల వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కదా, అందరూ ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం ప్రాక్టీస్ జరుగుతుందో యావత్ రాష్ట్రం అంతా కూడా ఇదే రకమైనటువంటి ప్రాక్టీస్ జరుగుతుంది. వీటన్నిటినీ కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు నోరు మూసుకొని కూర్చొని ఇట్లాంటి వాళ్ళ అవసరాలను బట్టి వినియోగించుకుంటూ వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ధోరణి కొనసాగుతోంది. దీనికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఈ రోజు చాలా స్పష్టంగా దొరికింది. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితి మీద విచారణ జరిపించి కఠినంగా వ్యవహరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకోటి